అందరికి నమస్కారం. నేను మీ రామకృష్ణ, వెలుగు ఎంఆర్పిఎస్ అండ్ ఉమెన్ ప్రొడక్షన్ వ్యవస్థాపక అధ్యక్షుని, అంటే మాదిగ దండోరా నాయకుడిని నేను మాట్లాడుతూ ఉన్నాను. కొన్నేళ్ల నుండి పోసాని మురళీకృష్ణ గారు ఒక రచయితగా, సినీ ఫీల్డ్లో నటుడుగా అనేకమైనటువంటి పాత్రలు చేస్తూ ఇండస్ట్రీకి మంచి పేరే రావాలనే ప్రయత్నంలో ఉండగానే కొంతమంది రాజకీయ నాయకుల మాటలు విని మరి పెద్ద కుటుంబం అనేటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మరి పోసాని గారు మాట్లాడుతున్నటువంటి మాటలు కొన్నిసార్లు వాడు అది ఏదేదో మాట్లాడినాడు. ఆయన ఏదో ఇంకా కొన్ని విషయాలు మాట్లాడినాడు. కానీ నేను ఒకటే చెప్తున్నా, చూడు పోసాని మురళీకృష్ణ, నీకున్న రోగాన్ని తగ్గించుకో. ఇట్లా 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 అనడం, ఫస్ట్ నువ్వు రోగం తగ్గించుకొని నీ వ్యక్తిగతంగా బాగుపడి ఆ తర్వాత మీడియా ముందరికి రా. ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్ని 2 మాటలు మాట్లాడినందుకే నీకు సినీ ఫీల్డ్లో ఇండస్ట్రీలోనే గౌరవం లేకుండా నీకు ఛాన్స్లే వస్తలేవు. చెప్తున్నా, నీకు ఒకటేసారి చెప్తున్నా, ఇంకొకసారి పవన్ కళ్యాణ్ జోలికి వచ్చి రాజకీయంగా విమర్శించిన, పవన్ కళ్యాణ్ ఏదన్నా అన్నా కూడా ఖచ్చితంగా నీ తోలు తీయడం అయితే గ్యారంటీ ఇస్తాం. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పవన్ కళ్యాణ్ మా అన్న కాబట్టి మేము ఎస్సీలం గనక పవన్ కళ్యాణ్ ఈసారి ఏమన్నా అయితే అంటే కూడా నీ పైన ఎస్సీ అట్రాసిటీ ఖచ్చితంగా కేసు పెడతాం. మా అన్ననేమన్నా ప్రతి ఒక్కరికి ఎస్సీ అట్రాసిటీ కేసు ఖచ్చితంగా పెట్టి తీరుతాం. వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. లీగల్గా పోతాం, ఇందులో ఏ సందేహం లేదు. ఖచ్చితంగా పోసాని మురళీకృష్ణ ఖబర్దార్. పవన్ కళ్యాణ్ అంటే చిన్న వ్యక్తి అనుకుంటున్నావా? నువ్వు 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు ఒక రోజు, 2 రోజులు, 5 రోజులు, 10 రోజులు షూటింగ్ తీసుకున్న తోనివి. ఆయన 3 నెలలకి 200 కోట్లు తీసుకున్న వ్యక్తి ఎక్కడ? ఆఫ్టర్ 10-20 లక్షలు తీసుకున్న నువ్వెక్కడ? ఫస్ట్ నీ స్థాయేమో తెలుసుకొని మాట్లాడు పోసాని గారు. ఖబర్దార్, ఇంకొకసారి పవన్ కళ్యాణ్ జోలికి రావద్దు. వస్తే మాత్రం ఎస్సీ సంఘాలు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ముగించుకుంటున్నా. జై హింద్, జై పవన్ కళ్యాణ్, జై జనసేన.